సో నిన్న మిగిలిపోయిన మటన్ కర్రీతో మళ్ళీ మా మమ్మీ ఫ్రెష్గా కర్రీ చేస్తున్నారనమాట. గోంగూర మటన్ చేస్తున్నారు, దాన్ని రీప్లేస్ చేస్తున్నారనమాట. సో అది ఎలా చేయాలంటే ఒక బాండి తీసుకొని కొంచెం నూనె వేసుకొని దాంట్లో ఒక 4 టమాటాలు వేసుకోండి. మనకు కావాల్సి సరిపడంత గోంగూర వేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు రుచికి సరిపడంత వేసేసుకోండి. వేసేసుకొని మూత వేసేయండి. మూత వేసేసి మగ్గాలన్నమాట. అది మంచిగా సాఫ్ట్ గా మగ్గిపోయిన తర్వాత మిగిలిపోయిన మటన్ తీసుకొచ్చి దాంట్లో వేసేయండి. వేసేసి ఒకసారి కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే ఆ మటన్ కి ఆ గోంగూర మొత్తం ఫ్లేవర్ అంతా పట్టాలన్నమాట. సో అందుకే కొంచెం నీళ్ళు వేసుకొని అది దగ్గర అయ్యేంత సేపు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అంతే, ఇంకా మన మటన్ కర్రీ ఈజీగా అయిపోతుంది. అసలు లెఫ్ట్ ఓవర్ కర్రీ లాగే లేదు, లిటరల్ గా అప్పటికప్పుడే చేసినట్టుగా అనిపించింది. ఆ మటన్ పీస్ కూడా చాలా సాఫ్ట్ గా అనిపించింది, ఇంకా నిన్నటి దానికంటే ఈ రోజు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. డెఫినెట్ గా ట్రై చేయండి. మటన్ ఉంది కదా అని చెప్పి అదే తినకుండా కొంచెం మోడిఫికేషన్ చేసుకుని తింటే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరైతే లైక్ చేసుకోండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.